ఓం శ్రీ లలితాదేవ్యై నమః. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారమైన వరాహ అవతారం గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు అంటే సత్యయుగంలో, యుగాలన్నీ సత్యయుగము, ద్వాపర యుగము, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగము, తర్వాత కలియుగం. సత్యయుగంలో హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరం పొందుతాడు. ఆ వరం ఏంటంటే ఆయన మనిషి చేతిలో చావద్దు, జంతువు చేతిలో కూడా చావద్దు. ఆయన చాలా బలవంతుడు. ఆ అహంకారంతో స్వర్గం మీద అటాక్ చేయడం, అన్నిటి మీద, అసలు దేవుళ్ళు మహర్షుల పైన అన్నిటి మీద నారాయణ నామం వినబడ్డా కానీ, అసలు దేవుళ్ళకి యజ్ఞాలు చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు విర్రవీగుతుండేవాళ్ళు. అతనికి ఇంకా ఎవరినైనా నేను ఓడించగలుగుతా అన్న అహంకారంతో దేవతలనే ఇట్లా మీరు ఏం చేస్తారో చూస్తా అని భూమాతను తీసుకొని దాచిపెట్టేస్తాడు. ఎక్కడ దాచిపెడతాడు? సముద్రం అడుగులో దాచిపెట్టేస్తాడు. అప్పుడు భూమి అంతానే ఇక్కడ లేకపోతే ఇంకా భూమి ఎలా అంత అస్తవ్యస్తంగా అయిపోతుంది, జీవరాశులకి కానీ అన్నింటికి. అప్పుడు దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు స్వామి, ఈయనకు ఆల్రెడీ వరాలు ఉన్నాయి కదా, సో దానికి తగ్గట్టుగా స్వామి అవతారం ఉండాలి. అటు మనిషితో చంపబడొద్దు, ఇటు జంతువుతో చంపబడొద్దు. సో ఆయన ఏం చేయాలి, దాని ప్రకారంగా వరాహ అవతారం తీసుకుంటాడు. భయంకరమైన కూరలతోని భీకరంగా చాలా పెద్దగా భారీగా ఉన్న అవతారం అన్నమాట అది, వరాహ అవతారము. సో ఆ అవతారం తీసుకొని స్వామి గర్జిస్తే ఇట్లా ఒక్కసారి స్వర్గాలు కూడా మొత్తం కదిలినాయంట, అంత సౌండ్. దాంతో ఆయన సముద్రంలోనికి వెళ్తాడు. సముద్రం లోపల భూమాత కోసం వెతుకుతూ ఉంటాడనమాట. ఇలాంటి విచిత్రమైన అవతారం ఉన్న స్వామితోని హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తాడు. చాలా రోజుల పాటు ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తన వరం మీద నమ్మకం అన్నమాట, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం మీద. అందుకని ఓడిపోతానన్న ఆలోచన లేకుండా చాలాసేపు యుద్ధం తర్వాత ఆయన తన కూరలతోనే చంపేస్తాడు. అప్పుడు భూమాతను తీసుకొని విష్ణుమూర్తి పైకి వస్తాడు. తన కూరలతోనే భూమాతను తీసుకొని సముద్రం పైనికి వస్తాడు. ఇది విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం యొక్క కథ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.